పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సీనియర్ ఎంపీ, ప్రస్తుతం లోక్సభలో ఆ పార్టీ నాయకుడు. ఆయన కొంతకాలంగా ఒక సెక్షన్కి మింగుడు పడడం లేదు. వాస్తవానికి ఆయన జూలై నెలలో జైలుకి వెళ్ళిన తర్వాత రిలీజ్ కావడమే చాలామందికి ఆశ్చర్యం. అసలు ఆయనకు బెయిల్ వస్తుందని, బెయిల్ మీద ఆయన బయటపడతారని, ఆయన కేసులో ఎటువంటి ఆధారాలు లేవన్నట్టుగా కోర్టు వ్యాఖ్యానిస్తుందని చాలామంది ఊహించలేదు. అయినా మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చారు. రావడాన్ని కూడా జీర్ణించుకోలేని సెక్షన్కి మళ్ళీ ఇమ్మీడియట్గా మరొక పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు మిథున్ రెడ్డి నేరుగా ఐక్యరాజ్య సమితికి ఇండియన్ గవర్నమెంట్ తరపున డెలిగేట్గా వెళ్తున్నారు. ఇండియన్ పార్లమెంట్కు సంబంధించినటువంటి పలువురు ఎంపీలతో కలిసి ఆయన ఐక్యరాజ్య సమితిలో దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆయన వ్యతిరేకులకి ఏ మాత్రం రుచించడం లేదు. దాంతో ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నేరుగా ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళే అవకాశం రావడాన్ని చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల పరంపర నడుస్తుంది. అసలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇలాంటి అవకాశం ఎట్టా ఇస్తారు? పైగా అదే సమయంలో ఒక్క తెలుగుదేశం పార్టీ ఎంపీ కూడా ఆ బృందంలో లేకుండా నేరుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంటి వైఎస్ఆర్సీపీ ఎంపీకి ఎలా ఈ అవకాశం వచ్చింది అన్నది ఎవ్వరికి అంతుపట్టినటువంటి వ్యవహారంగా మారింది. ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యతిరేకులకి ఇది ఏమాత్రం జీర్ణం కాని విషయంగా తయారైంది. దాంతోనే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోను, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనూ ఈ అంశం చాలా పెద్ద విషయంగా మారిపోయింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇలాంటి అవకాశం రావడం వెనక బీజేపీ హస్తం ఉందని, బీజేపీ పెద్దల ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతుందని కొందరు వాదిస్తుంటే, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇలాంటి అవకాశాలు ఇవ్వడం ద్వారా వైఎస్ఆర్సీపీని బీజేపీ నాయకత్వం పూర్తిగా బలపరుస్తుందని, ఆ పార్టీ నాయకత్వానికి అన్ని రకాలుగాను తోడ్పాటునిస్తోందనడానికి ఇది ఒక తార్కాణమని రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే పార్లమెంటు నుంచి ఐక్యరాజ్య సమితికి ప్రాతినిధ్యం వహించే వివిధ కమిటీల విషయంలో డెలిగేట్స్ ఎంపికకు ఒక ప్రామాణికం ఉంటుంది. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు అన్నట్టుగా ఒక్కొక్క రొటేషన్ సిస్టంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఛాన్స్ వస్తూ ఉంటుంది. అలా వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆ పార్టీ తరపున పార్లమెంటరీ నేతగా ఉన్న మిథున్ రెడ్డి ఆ బృందంలో చేరుతున్నారు. ఆయన ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి భారతదేశం తరపున ప్రతినిధిగా వెళ్ళబోతున్నారు. ఈ అంశాన్ని ఎంతమంది ఎంతగా మదనపడినా, ఎంతగా గింజుకున్నా సాధించేది కానీ, దీనివల్ల వాళ్ళకి ఒరిగేది కానీ ఏమీ ఉండదు అంటూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వర్గీయులు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చాలా కాలంగా పార్లమెంట్లో కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు. ఇటీవల ఆయన ఏకంగా ప్యానల్ స్పీకర్గాను వ్యవహరించారు. దేశ రాజకీయ వ్యవహారాల్లో ఆయన ఒక క్రియాశీలక పాత్ర అన్నట్టుగా మారుతోంది. అయితే గతంలో విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ బృందానికి నాయకుడిగా ఉండడం, ఆయన మరింత చొరవగా కదిలే నాయకుడు కావడంతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అవకాశాలు ఎక్కువ రాలేదు. కానీ ఇటీవల ఆయన మళ్ళీ సాయిరెడ్డి పార్టీని వీడిన తర్వాత మిథున్ రెడ్డికి చాలా సందర్భాల్లో అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర ఆయన మరింత చొరవగా, చనువుగా మెలిగేదానికి ఛాన్సెస్ దక్కుతున్నాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నేరుగా ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళే అవకాశం కూడా దక్కింది. దీన్ని ఆయన వ్యతిరేకులు ఎంతగా ఇబ్బంది పడినప్పటికీ, దీన్ని రుచించలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయన నేరుగా ఐక్యరాజ్య సమితికి వెళ్ళబోతున్నారు. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున ఆయన నేరుగా స్పీచ్ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అప్పుడు ఈ వర్గానికి ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీరుతో ఏమాత్రం సంతృప్తిగా లేనటువంటి సెక్షన్కి మరింత ఇబ్బందికర వాతావరణం వస్తుందా అనే చర్చ అయితే సాగుతుంది. మొత్తంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే ఇప్పుడు పార్లమెంటు తరపున ఐక్యరాజ్య సమితికి ప్రాతినిధ్యం వహించే ప్రయత్నంలో, ఆ కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నారు.